ఈ వాక్యాల గురించి ఈ రోజున మనం తెలుసుకుందాం. దైవం ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, నిశ్చయంగా కష్టాలతో పాటు తప్పనిసరిగా సుఖాలు కూడా ఉంటాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కష్టాలతో పాటు సుఖాలు కూడా తప్పనిసరిగా ఉంటాయి. కాబట్టి నీకు తీరిక లభించినప్పుడు కఠోరమైనటువంటి ఆరాధనలో నిమగ్నుడైపో. నీ ప్రభువు మీదనే నీ మనస్సును లగ్నం చెయ్యి. మహాశిలరా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి దైవం కొన్ని సూచనలు ఇస్తున్నాడు. దాంతో పాటు ఆ సూచనలు ఏవైతే ఉన్నాయో మానవాళ్ళందరికీ కూడా సంబంధించినవే ఉంటాయి. ఏమండి, ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, కష్టాలతో పాటు తప్పనిసరిగా సుఖాలు కూడా ఉంటాయి అంటున్నాడు. జీవితమే కష్ట సుఖాల మయం కదండి. కష్టాలు ఎవరికి కూడా కలకాలం ఉండవు, అలాగే సుఖాలు కూడా ఎవరికి కూడా కలకాలం అయితే ఉండవు. అవన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్ అంటారు వాటిని. ఏమండి, కదిలే మేఘాలు లాంటివి. కష్టాలు అనేవి కదిలే మేఘాలు లాంటివి, ఇప్పుడు కూడా స్థిరంగా అయితే ఇప్పుడు కూడా ఉండవు. అయితే మనం ఒక సందర్భంలో చెప్పుకున్నాము, దైవ విశ్వాస వ్యవహారం చాలా విచిత్రంగా ఉంటుంది. కష్టాలు వచ్చినప్పుడు అయితే కృంగిపోడు, సహనం వహిస్తాడు, పుణ్యాన్ని ఆర్జిస్తాడు. అలాగే సుఖాలు వచ్చినప్పుడు ఎంత మాత్రం కూడా పొంగిపోడు, దైవానికి కృతజ్ఞతలు అర్పించుకుంటాడు, దాన్ని కూడా పుణ్యాన్ని పొందుతాడు. ఆ విధమైనటువంటి వ్యవహారాన్ని మనం కలిగి ఉండాలి మహాశిల. ఎందుకంటే దైవము సుఖాలు సంతోషాలు ఇచ్చినా అందులో కూడా పరీక్ష ఉంటుంది. ఇతను ఇంతటి సుఖంలో నన్ను జ్ఞాపకం పెట్టుకుంటున్నాడా, దీనికి కారణమైనటువంటి ఆ సృష్టి ప్రభువుకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాడా, సరైనటువంటి రీతిలో అర్పిస్తున్నాడా, లేదా మర్చిపోయాడా? ఈ సుఖాల యొక్క ఈ మాయలో పడిపోయి, మర్మంలో పడిపోయి సృష్టి ప్రభువుని మర్చిపోయాడా? ఇది పరీక్ష. అలాగే కష్టాలు వచ్చినప్పుడు సహనం వహిస్తున్నాడా, లేక నిందిస్తున్నాడా దైవాన్ని? నాకెందుకు ఈ కష్టాలు పెట్టావు, నేనేం తప్పు చేశాను, నీ అందరికంటే కూడా నేను బాగా ఆరాధించేవాడిని, నేను అది చేసేవాడిని, ఇది చేసేవాడిని, నాకెందుకు ఈ కష్టాలు పెట్టావు అని దైవాన్ని నిందిస్తాడా? ఇది కూడా పరీక్షే. దైవం కష్టాలు పెట్టిన పరీక్షే, అదేవిధంగా సంతోషాలు ఇచ్చినప్పటికీ కూడా పరీక్షే మహాశిల. ఎందుకంటే మనము పరీక్ష ప్రపంచంలో ఉన్నాం. కొంతమంది తమ స్థాయికి తగ్గట్టుగా పరీక్షలు మరి పొందుతూ ఉంటారు. కొంతమందికి ఎక్కువ పరీక్ష రావచ్చు, కొంతమందికి తక్కువ పరీక్ష రావచ్చు, కొంతమంది ఆ పరీక్షను తప్పించుకోవచ్చు. మహాశిలారా, దైవం ఇక్కడ తెలియజేసే విషయం ఏంటంటే, మీకు తీరిక లభించినప్పుడు కఠోరమైనటువంటి ఆరాధన నిమగ్నుడైపో. మహాప్రవక్తను ఉద్దేశించి చెప్తున్నాడు దైవం. మనందరికీ కూడా ఇందులో హితబోధ ఉన్నది. కాబట్టి సమయం వచ్చినప్పుడు, సమయం అయితే మనకి ఎప్పుడు ఉండదు, కానీ సమయాన్ని మనము కల్పించుకుని దైవం యొక్క ఆరాధనలో మన మనస్సును లగ్నం చేయాలి. అదేవిధంగా సృష్టి ప్రభువు మీదనే మన మనస్సును లగ్నం చేయాలి. లగ్నం చేయాలి అంటే ఆయన ఆజ్ఞ మీద జీవితం గడపాలి అని అర్థం అనమాట. ప్రతి విషయంలో కూడా ఆయన మార్గ నిర్దేశం ఏమిటో ఆలోచన చేసి దాని ప్రకారం జీవితం గడపడం అన్నమాట. మనసును లగ్నం చేయడం అంటే తప్పించి ఒక చోటకు వచ్చిన మనం ఇలా జపం చేయడం ఎంత మాత్రం కూడా కాదు మహాశిల. దైవం యొక్క ఆజ్ఞను అనుసరించడమే ఆయన యొక్క ఆరాధన. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.